కిల్లీలు మైదా కిల్లీలు మైదా పిండి కిల్లీలా స్వీటా హాటా స్వీటేనా ఈ మధ్య గ్రీన్ కలర్ స్వీట్స్ కనబడుతున్నాయి అవేనా అవి వేరు ఓకే సో మొత్తానికి ఇంకో స్వీట్ రెడీ చేయబోతున్నారు మరి పుష్పలత గారు కిల్లీలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా మైదా పిండి ఎలాచ్ పౌడర్ నెయ్యి పాలు వ్యూయర్స్ చూసారు కదండి పుష్పలత గారు ఆల్రెడీ చెప్పేశారు అంటే ఇంగ్రీడియంట్స్ కిల్లీలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పేశారు తయారు చేసే విధానం అడిగేద్దాం సో ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని స్టవ్ ముట్టించుకోవాలండి ఓకే ఇది తీసి వెలిగించండి సో ఆయిల్ వేడెక్కుతుంది ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ చక్కెర పాకానికి తయారు చేసుకోవాలండి ఓకే మళ్ళీ ఈ స్టవ్ కూడా వెలిగించండి అయితే ఆల్రెడీ నీళ్లు తెచ్చేసుకున్నారా సో వాటర్ బాయిల్ అవ్వాలా ఎలా పాకం తీగ పాకం రావాలా లేకపోతే ముదురు పాకమా మీడియంగా ఉండాలండి మామూలుగా ఉండాలి అటు కాకుండా ఓకే ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు పంచదార ఒక కప్పు కప్పు పిండికి కప్పు పంచదార అండి ఇది వాటర్ ఎన్ని తీసుకున్నారు ఒక గ్లాస్ తీసుకున్నాం అందాజగా తీసుకోవడమేనా ఓకే పుష్పలత గారు మీ పెళ్ళి ఎంత కాలం అయింది నా పెళ్ళి 20 years అయిందండి 20 years అయిందా అవునండి ఇంత చిన్నగా కనబడుతున్నారండి ఇందులో నెయ్యి వేసి పాలతో కలిపానండి పిండి ఏం పిండి అది మైదా పిండి అండి ఓకే మైదా పిండిని పాలతో నెయ్యి వేసి కలిపాను ఇంకా వాటర్ ఎక్కడ యాడ్ చేయాలి వాటర్ లేదండి ఓకే ఇవి పూరీలాగా తయారు చేసుకోవాలండి ఓకే ఆల్రెడీ చేసేసారా అది కూడా ఇప్పుడే చేస్తానండి సూపర్ ఫాస్ట్ ఉన్నారు ఓకే ఇప్పుడు ఆ పూరీలని వేయించుకోవడమేనా దీన్ని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడమే అవునండి ఓకే సరే ఇలా మీ గురించి చెప్పండి ఏం చేస్తూ ఉంటారు నేను టైలరింగ్ చేస్తుంటాను చెప్పారు కదా ఆల్రెడీ ఓకే సో ఎంతమంది పిల్లలు మీకు ఒక బాబు ఒక పాప అండి ఏం చదువుతున్నారు వాళ్ళు బాబు CA చదువుతున్నాడు పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అచ్చా మరి మీ వారు ఏం చేస్తూ ఉంటారు మా వారు ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారు ఓకే సో ఎలా మీ ఫ్రీ టైం ఇంకా టైలరింగ్ కాకుండా ఎలా స్పెండ్ చేస్తూ ఉంటారు రెండింటిగా టీవీ చూస్తుంటాను మా కాంప్లెక్స్ వాళ్ళు ఎవరైనా కలిస్తే మాట్లాడుకుంటూ ముచ్చట్లు ఉంటాయా బాగా చీరల గురించి మాట్లాడుకుంటామండి అందరం అంతే కదా జనరల్ గా లేడీస్ అందుకే మాట్లాడుకుంటామా అని అడిగేసాను ఆల్రెడీ ఓకే మీ పిల్లల పేర్లు చెప్పండి మీ వారి పేరు చెప్పండి మా వారి పేరు శ్రీనివాస్ రెడ్డి అండి ఓకే మా బాబు పేరు జీవన్ రెడ్డి మా పాప పేరు ఓమిని అండి ఓమిని అవునండి ఓమిని అంటే అప్పుడు అలా పెట్టేసామండి ఓతో రావాలని ఉన్నదండి అవునండి ఓతో రావాల్సింది ఇంకా అప్పుడు ఓమిని పెట్టేసాం ఓకే కొంచెం కొత్తగా వింటున్నట్టుగా అనిపిస్తుంది ఓమిని పేరు ఓకే సో ఇప్పుడు ఏం చేయాలి నూనె వేడెక్కాలా ఇంకా వేడెక్కాలండి సరే సరే ఇంకా చెప్పండి సో ఫ్రీ టైంలో ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెడతామన్నారు సినిమాలకు అది వెళ్తుంటారా మీ కాంప్లెక్స్లో అందరూ కలిసి తక్కువ వెళ్తుంటాం షాపింగ్ కూడా తక్కువే ఓకే మా కాంప్లెక్స్ లో సెలబ్రేషన్స్ ఎక్కువ చేసుకుంటాం ఏ టైప్ ఆఫ్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు మీరు చిన్న చిన్న అకేషన్స్ అండి ఏది వచ్చినా సరే ఇప్పుడు మన హోలీ వచ్చినా ఇంకా వినాయక చవితి గానీ ఇక్కడ పెట్టేసుకుంటారా వినాయకుడిని పెట్టేసుకుంటాం ఓకే కాంప్లెక్స్ లో వినాయకుడిని పెట్టేసుకొని ఇంకా రోజు పొద్దున సాయంత్రం పూజలు చేసుకుంటాం అండి December 31 గానీ బాగా సెలబ్రేషన్ చేసుకుంటాం అది బాగుంటుంది కదా అంటే ఎవరికి వాళ్ళు ఇళ్లలో చేసుకునే బదులు ఇట్లా కొంచెం కింద అందరం కలుస్తాం కదండి బాగుంటుందండి పిల్లలు పెద్దలు ఫ్రెండ్లీగా ఉంటారు అంత బాగుంటామండి ఇంకా నెక్స్ట్ దివాళీ ఒకటి చేసుకుంటాం వెరీ గుడ్ వెరీ గుడ్ అదే కదా కొంచెం ఇట్లాంటి పండగలన్నీ కమ్యూనిటీగా చేసుకుంటే ఎప్పుడు కలవకపోయినా ఆ టైంలో అందరూ కలుస్తుంటారండి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కదండి ఆ టైంలో అందరం కలుసుకుంటామండి ఓకే నూనె వేడెక్కినట్టు అనిపిస్తుంది పాకం ఏమైనా కలపాలా అవసరం లేదా కలిపానండి అవసరం లేదు ఓకే సో మీ ఇద్దరిలో ఎవరు బాగా వంటలు చేస్తారు తనే చేస్తుందండి ఇద్దరు బాగా చేస్తారా తనేనండి నేను తక్కువ అండి తనే ఎక్కువ చేస్తుందండి మీరు ఏదో చేసేసారు మాకు అనిపించకుండా చెప్తానండి మళ్ళీ ఇంకొంచెం వేడాలా వేడి అవ్వాలండి ఇది ఇలా ఉంది కదండి ఇలా ఉన్నప్పుడు ఈ రెండు కలిపి ఒకటి చేయాలండి ఇటువైపు మలుచుకోవాలి మన పూరిలాగా ఈ రెండు కలిపి కిందికండి ఇది ఇలా ఎదురు మలిసాం కదండి ఈ రెండు కిందికండి కిందికి ఇలా మలుచుకొని కిల్లి టైప్ అండి అందుకే వీటికి ఫ్లవర్ లాగా అనిపిస్తుంది అదే రోజ్ ఫ్లవర్ అని అంటారు కొంతమంది అవును రోజ్ ఫ్లవర్ లానే ఉంది ఇది కిల్లీలని మేము అంటామండి రోజ్ ఫ్లవర్ అంతా బాగుంది రోజ్ ఫ్లవర్ లానే ఓకే వెయిట్ చేసేస్తున్నారా ఓకే
ఇంకొంచెం నీట్గా వస్తే, అంటే రోజ్ ఫ్లవర్ అంటే ఇంకొంచెం ఇట్లా పెటల్స్ లాగా కనిపిస్తే బాగుంటుందేమో కదా. మీరు బాగా ఫాస్ట్గా చేసేలా ఉన్నారు కదా పని. ఏం లేదండి, స్లోనేనా? స్లోనేనండి. సిమ్ చేద్దామా, అవసరం లేదా? రంగు మారిపోతుంది కదా. ఇది కూడా ఫాస్ట్గా అయ్యేలా ఉంది రెసిపీ కదా. అంటే పిండి అది ముందే, అంటే గంట ముందు నానబెట్టుకోవాలండి. ఇది ఆ విషయం చెప్పాలి మీరు. ఓకే, గంట ముందు నానబెట్టుకోవాలి కాబట్టి ముందే తడిపెట్టానండి అందుకే. ఓకే ఓకే. సో కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి అంతే కదా. వేయించుకొని డైరెక్ట్ దీంట్లో వేసేయడం, పాకంలో వేసేయడమేనండి. ఓకే. వీటిని చల్లారిన తర్వాత తింటే బాగుంటాయి. చల్లారిన తర్వాతనే తినాలండి. ఓకే, చల్లారితేనే పాకం అంటుకుంటుంది కదా, చల్లారితే బాగుంటుందండి వేడి కంటే. ఓకే. సో ఎలా నిల్వ ఉంటాయి అవి? ఉంటాయండి. ఎన్ని రోజులు ఉంటాయి మామూలుగా? 1 month వరకు ఉంటాయి. అవునా? ఓకే. సో రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా మీరైతే ఈ రెసిపీస్? చేస్తుంటానండి. మీరే బాగా చేస్తారు? కారం బాగా చేస్తారా లేకపోతే స్వీట్స్ బాగా చేస్తారా? కారానేనండి. కారా లాంటివి బాగా చేస్తారు. ఇద్దరు ఎంత దొంగలంటే ఇద్దరికి కారాలు బాగా చేయొచ్చు కూడా, స్వీట్సే మా కోసం చేసి పెడుతున్నారు కదా. తొందరగా నా మీద ప్రయోగం కాకపోతే ఇంకేమన్నా ఉందా? ఇది డైరెక్ట్ దాంట్లో వేసేస్తారా? ఇంకా తీసుకుంటున్నారా దీంట్లోకి? పాకం కొంచెం ఉడకాలండి ఇంకా. సో హైలోనే ఉండాలా? హైలోనే ఉండనివ్వండి. ఇది బంద్ చేయమనుకోండి ఆయిల్. ఈ లోపు అవి చల్లారిపోతాయి కూడా కదా కొంచెం. చల్లారుతాయి. ఓకే, వెయిట్ చేద్దామా మరి చల్లారేంత వరకు? సో అవి చల్లారిన తర్వాత దీంట్లో వేసుకోవాలి. కాసేపు వెయిట్ చేద్దామా? ఇంకొంచెం అవ్వాలా ఇది? ఇంకొంచెం అండి, చూడండి ఒకసారి. కొద్దిగా. ఓకే, వెయిట్ చేద్దాం అయితే. పుష్పలత గారు, ఇది కొంచెం దగ్గరగా అంటే కొంచెం ఉడికేలోగా మరి మా వ్యూయర్స్ కోసం ఏదైనా మంచి చిట్కా చెప్తారా? చెప్తానండి. ఏ చిట్కా చెప్తారు? బ్యూటీ టిప్పా లేకపోతే వంటింటి చిట్కానా? లేదండి, మామూలుగా మనకు వెయిట్ చేస్తుంది కదా, బాడీ ఎక్కినప్పుడు బార్లీ గింజలు రాసుకుని తాగితే వేడి అనేది తొందరగా తగ్గిపోతుంది. అది వంటికి కూడా చాలా మంచిది అంటారు కదా బార్లీ గింజల నీళ్లు. అవునండి. ఓకే. సో మామూలుగా ఎప్పుడైనా నార్మల్గా మనకి ఇది సమ్మర్లో ఫేస్ చేస్తూ ఉంటాం, బాగా హీట్ ఫామ్ అయినట్టుగా అనిపిస్తుంది బాడీలో అనుకున్నప్పుడు. సో బార్లీ గింజల నీళ్లు, బార్లీని ఉడికించుకోవాలి కదా. ఉడికించుకోవాలండి. ఓకే. సో బార్లీని నీళ్ళలో ఉడికించుకుని ఆ నీళ్లు కనుక మనం తీసుకుంటే సో ఈ హీట్ ఏదైతే ఓవర్ ప్రొడ్యూస్ అనే హీట్ ఉంటుందో అది కొంచెం రెడ్యూస్ అవుతుంది. నార్మల్గా ఈ బార్లీ నీళ్ళు అనేవి చాలా హెల్దీ అని కూడా అంటుంటారు కాబట్టి ఈ టిప్ మీరు తప్పకుండా ఫాలో కండి. సో థ్యాంక్ యూ సో మచ్ పుష్పలత గారు, మంచి టిప్ చెప్పారు. ఇంతకీ ఉప్పు కలపాలా బార్లీ నీళ్ళలో? కొంచెం వేసుకోవాలండి. ఓకే. సో అప్పుడే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి, ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా పర్వాలేదు. ఓకే. వేస్తే మంచిదా వేయకపోతే మంచిదా? వేయకపోతేనే మంచిది కదా. ఓకే ఓకే. దీంట్లో ఇంకేమైనా యాడ్ చేయాలా? మీరు ఏదో చేతిలో పట్టుకున్నారు, కొంచెం ఇలాచి పౌడర్ అండి. ఓకే, వేసేయండి. కొంచెం ఇది ఆఫ్ చేస్తున్నానండి ఇంకా స్టవ్. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేయాలా? ఓకే. మీ ఫాస్ట్నెస్ నాకైతే బాగా ఫాస్ట్గా చేస్తున్నట్టే అనిపిస్తుంది. తిప్పేయండి అవి. దీంట్లో పోయొచ్చు కదా ఇట్లా? పోయొచ్చండి. ఇది పానీపూరిలో, అది పానీపూరి జ్యూస్లో పానీపూరి ఉన్నట్టున్నాయి ఇవి. ఓకే, సరిపోతుందండి? సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు తీసేయండి వేనా? ఇంకా తీసేయండి. ఓకే, నానినట్టేనా దీంట్లో? జ్యూస్తో సహా వేయాలా, అవసరం లేదా? జ్యూస్ అక్కర్లేదండి, ఉట్టికి. ఓకే ఓకే. సర్వింగ్ బౌల్ ఇదా? ఎవరు నేర్పించారు ఈ వంట మీకు? మా ఓనర్ ఆంటీ నేర్పించిందండి. ఓకే. సూపర్ స్మెల్ వస్తుంది. వేడి వేడి కిల్లీలు తయారైనాయండి. టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. తప్పకుండా అండి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, పుష్పలత గారు ప్రిపేర్ చేసిన కిల్లీలు నా చేతిలో రెడీగా ఉన్నాయి. ఎలా ఉండబోతున్నాయో టేస్ట్ చూసి చెప్తాను. యాక్చువల్గా వీటిని చల్లారిన తర్వాత తినాలంటే ఇట్లా వేడిగా ఉన్నప్పుడు తినాలి అనుకుంటే ఉఫ్ ఉఫ్ అని ఊదుకొని తినాలి. ఓకేనా? సో నేను ఇప్పుడు అదే పని చేస్తున్నా. క్రిస్పీగా, సాఫ్ట్గా, తీపిగా బాగున్నాయి. అంటే మైదా పిండి ఉండడం వల్ల క్రిస్పీనెస్ వచ్చేసింది. సో షుగర్ యాడ్ చేసాం కాబట్టి ఆ షుగర్ స్వీట్నెస్ తెలుస్తుంది.
సో కిల్లీల టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా రిజిస్టర్ అయిపోయింది, ఒక స్వీట్ లాగా. సో మొత్తానికి కిల్లీ ఈజ్ సూపర్. పుష్పలత గారు సూపర్ ఉన్నాయండి మీ కిళ్ళీలు. మీరన్న కిళ్ళీలు, నేనన్న రోజాలు బాగున్నాయి, అసలు రోజ్ ఫ్లవర్స్ లానే ఉన్నాయి. సో మొత్తానికి టేస్ట్ చాలా చాలా బాగున్నాయి. అండ్ వనిత గారు మీరు ప్రిపేర్ చేసిన బొబ్బట్లు కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్, మంచి రెసిపీస్ తయారు చేసినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. సో వ్యూయర్స్ చూసారు కదండి, వనిత గారు ప్రిపేర్ చేసిన శనగపప్పు బొబ్బట్లు అండ్ పుష్పలత గారు ప్రిపేర్ చేసిన కిళ్ళీలు రెండు కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది ఇవాల్టి రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.